ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి కేసు మొన్న 12వ తారీఖున రూరల్ పోలీసులు, విజయనగర రూరల్ పోలీసు, టాస్క్ ఫోర్స్ పోలీసు ఇక్కడ రైస్ మిల్లో ఒక పీడిఎస్ రైస్ అందాజా 40 టన్నులు 400 క్వింటాల పీడిఎస్ రైస్ పట్టుకోవడం జరిగింది. 2 దేశస్లో కలిపి 2 వెహికల్స్, ఒక రైస్ మిల్. సో దీంట్లో టోటల్గా డీటెయిల్డ్గా 4-5 డేస్ ఇన్వెస్టిగేషన్ నడిచిన తర్వాత దీంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే, దీంట్లో మొట్టమొదటి ముద్దాయి నరేందర్ నాయక్. ఇతను గత 1-2 ఇయర్స్గా ఈ పీడిఎస్ రైస్ బిజినెస్లో ఉన్నాడు. ఇతని మీద ఈ కేసు కంటే ముందు ఈ సంవత్సరంలో ఇంకొక 2 కేసులు కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో అయినాయి. ఇతను తనకి టచ్లో ఉండేటటువంటి రమావత్ సీను, హీరావత్ సోని, ఉట్ట వెంకటేశ్వర్లు వీళ్ళ దగ్గర పీడిఎస్ రైస్ ప్రొక్యూర్ చేసుకొని దీన్ని కొంతమంది బ్రోకెన్ రైస్ అంటే నూకలు ట్రాన్స్పోర్ట్ చేసే లైసెన్స్ కలిగి ఉన్నారు కొంతమంది. వాళ్ళ లైసెన్స్ని వాడుకొని ఆ లైసెన్స్ మిస్యూజ్ చేసుకొని ఇతను ఆ బిల్స్ తయారు చేసి వీటిని హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది ట్రేడర్స్కి అమ్మడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ధరావత్ నరేందర్, ఇతనికి సప్లై చేసినటువంటి రైస్ సప్లై చేసేవాళ్ళు, దీంట్లో వెంకటరెడ్డి అనేటటువంటి ఒక డీలర్తో సహా 5గురు, తర్వాత వీళ్ళకి బిల్స్ ఇచ్చేటటువంటి 3, వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ వాళ్ళ బిల్స్ ఎవరికైతే లైసెన్స్లు ఉన్నాయో బ్రోకెన్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లైసెన్సెస్ని క్యాన్సిలేషన్ గురించి జిల్లాధికారులకు రాస్తున్నాము. అదేవిధంగా ఇంపార్టెంట్, ఈ ధరావత్ నరేందర్ అతను గతంలో కూడా ఇతని మీద ఒక 4-5 పీడిఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి. ఇతని వల్ల ఇక్కడ తీవ్రంగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతా ఉందని చెప్పి ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో మొన్నటి రోజున ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి రమణ అనే అతని మీద కూడా మిర్యాలగూడ 1 టౌన్లో గతంలో అతని మీద పీడీ యాక్ట్ ఉంది. మళ్ళీ ఈరోజు అతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరొకసారి పీడిఎస్ రైస్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్. ఈ పీడిఎస్ రైస్ బిజినెస్ని బంద్ చేసుకోవాలి. పోలీస్ వాళ్ళకి సాధ్యమైనంత వరకు మాకున్న సమాచారాన్ని, పబ్లిక్ ఇచ్చే సమాచారాన్ని బట్టి ఎక్కడ కూడా పీడిఎస్ రైసు బిజినెస్ జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఇంకా ఈ నరేందర్ నాయక్ని ముఖ్యంగా పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సింది ఈరోజు రిమాండ్ చేసిన తర్వాత. ఇవి కాకుండా ఇంకా ఎవరెవరు ఇతనికి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇతనికి రైస్ సప్లై చేసేవాళ్ళు, లైసెన్స్ రూపంలో ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ ఫైనల్గా దీన్ని కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటున్నారా తెలియకుంటున్నారా అనేది కూడా దీంట్లో ఇంకా వెరిఫై చేయాల్సి వచ్చింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం మరియు మిర్యాలగూడ రూరల్ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరి మీద అయితే ఇద్దరి మీద నరేందర్ రమణ మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేసినామో వాళ్ళిద్దరి మీద కూడా ఖచ్చితమైన వాచ్ ఉండి మళ్ళీ వాళ్ళు పీడిఎస్ రైస్ బిజినెస్లోకి పోకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. అశోక్ లైలాండ్ ఈ రెండింటికి సంబంధించి గతంలో ఒక లారీ, ఒక అశోక్ లైలాండ్ వెహికల్ ఇతను వీళ్ళ అన్నయ్య రవి నాయక్ అని ఉండేవాడు. అతను కూడా ఇదే బిజినెస్లో ఉన్నాడు. అతను చనిపోయినాడు. అతనికి సంబంధించినవి, ఇతనికి సంబంధించినవి ఆల్రెడీ మన కస్టడీలో ఒక లారీ, ఒక అశోక్ లైలాండ్ ఉంది. మళ్ళీ కొత్తగా మొన్న అవి కూడా పట్టుకోవడం జరిగింది. శ్రీలక్ష్మి రైస్ మిల్ జంకుతాడు. సో రైస్ మిల్లో చేసే బిజినెస్ అంతా కూడా రైస్ని బ్రోకెన్ రైస్గా మార్చడం, పీడిఎస్ రైస్ ప్రొక్యూర్ చేసుకొని దాన్ని బ్రోకెన్ రైస్గా మార్చి బ్రోకెన్ రైస్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైసెన్స్ ద్వారా వీటిని పర్చేజ్ చేసే వాళ్ళకి పంపడం జరుగుతూ ఉంది.